మన యూట్యూబ్ వ్యూవర్స్కి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. అతడే కింగ్ మేకర్ అషిక్ గారి సక్సెస్ స్టోరీ. కుమారునికి వంట నేర్పితే ఏమవుతుంది? బహుశా మాస్టర్ చెఫ్ విజేతగా 25 లక్షలు ఇంటికి తీసుకొస్తాడు. అబ్బాయిలు వంటగదిలోకి వస్తే ఏంట్రా ఆడపిల్లలాగా అని మందలిస్తారు. కానీ వంట స్త్రీలకు పురుషులకు రావాలి. పిల్లలు ఎంత బాగా చదువుకున్న వారికి కొద్దో గొప్ప వంట తెలుసుండాలి. మాస్టర్ చెఫ్గా తాజా విజేత అషిక్ మా అమ్మ నేర్పిన వంట వల్లే గెలిచానని అన్నాడు. మంగళూరులో చిన్న జ్యూస్ షాప్ నడుపుకునే అషిక్ ఇంత పెద్ద గెలుపుతో ప్రపంచాన్ని ఆకర్షించాడు. సోనీ లీవ్ ఛానల్ వారి ప్రత్యేక రియాలిటీ షో మాస్టర్ చెఫ్ సీజన్ 8 ఎడిషన్స్ రౌండ్లో అషిక్ చేసిన మంగళూరు స్టైల్ ఫిష్ ఫ్రైను జడ్జిలు వెంటనే ఓకే చేయలేదు. కొంత బాగుంది, కొంత బాగలేదు, మళ్ళీ చెప్తామన్నారు. కానీ తర్వాత అషిక్కు అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి అంటే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 8 ఫైనల్స్ వరకు అషిక్ చేసిన వంటకాల ప్రయాణం ఉద్వేగభరితంగా సాగింది. ఎందుకంటే అతడు వంటను శాస్త్రోక్తంగా చేసుకోలేదు. అమ్మ దగ్గర ఇంట్లో వంటగదిలో నేర్చుకున్నాడు. 24 ఏళ్ల కుర్రాడు. మంగళూరుకు చెందిన అషిక్ వయసు 24 ఏళ్లు. దిగువ మధ్య తరగతి కుటుంబం. ఇంటర్ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేద్దామనుకున్నాడు. కానీ ఫీజు కట్టే పరిస్థితి లేక కట్టలేడు. ఏం చేయాలి? వంట బాగవచ్చు. యూట్యూబ్లో చేసి రకరకాల వంటకాలు చేయడం నేర్చుకున్నాడు. దానికి కారణం చిన్నప్పటి నుంచి అతని ఆటలన్నీ వంటగదిలోనే సాగేవి. నానమ్మ వంట చేస్తుంటే అక్కడ కూర్చొని చెంబులు తప్పెలాలతో ఆడుకునేవాడు. అమ్మ హాయం వచ్చేసరికి వంటలో సాయం పెట్టడం మొదలుపెట్టాడు. తల్లి ఏమిటి ఆడంగి పనులు అని తిట్టకుండా కొడుకును ప్రోత్సహించింది. ఇంటికి ఎవరొచ్చినా అషిక్ వంట చేసే పద్ధతి చూసి ఆశ్చర్యపోయేవారు. ఆ ఆత్మవిశ్వాసంతో మంగళూరులో కొలిక్కి పేరుతో చిన్న జ్యూస్ షాప్ పెట్టాడు అషిక్. అయితే అది సగటు జ్యూస్ షాప్ కాదు. అషిక్ కనిపెట్టిన రకరకాల ఫ్లేవర్లు, మిక్స్డ్ కాంబినేషన్లు అందులో దొరుకుతాయి. జనం బాగా కనెక్ట్ అయ్యారు. అతడి జ్యూస్ షాప్ నుంచి హిట్. కానీ ఇంకా జీవితంలో సాధించాలి అంటే ఏదైనా పెద్దగా చేయాలనుకున్నాడు అషిక్. మాస్టర్ చెఫ్ అందుకు వేదికగా నిలిచింది. విఫలమైన ముందుకే సాగాడు. 2022 మాస్టర్ చెఫ్ ఆడిషన్స్కు వచ్చిన అషిక్ రిజెక్ట్ అయ్యాడు. చాలా డిప్రెషన్లోకి వెళ్ళాడు. మళ్ళీ ఏమీ వండలేకనే అనుకున్నాడు. కానీ సాధించాలి, మనసు పెట్టి పోరాడాలి అని నిశ్చయించుకున్నాడు. 2023 ఆడిషన్స్లో వచ్చే వీళ్లకు చాలా కష్టపడి తారఫీదు అయ్యాను సొంతంగా. షో ముందుకు వెళ్లే కొద్దీ సవాళ్లు ఎదురైనా ఛేదిస్తూ విజేతగా నిలిచాడు అషిక్. ఫైనల్స్ ఎపిసోడ్లో అషిక్ తల్లికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆమె సమక్షంలో అషిక్ విజేతగా ప్రకటించారు. కొడుకు విజేత అవుతాడో లేదోనని ఆమె ఉత్కంఠంగా ఎదురు చూసింది. ఆపై కొడుకు విజయానికి పులకించిపోయింది. కానీ ఈ సీజన్లో మేఘాలయకు చెందిన స్కూల్ ప్రిన్సిపల్ నంబి మొదటి రన్నర్గా, జమ్మూ కాశ్మీర్కు చెందిన రుక్సార్ అనే ఫుడ్ టెక్నీషియన్ సెకండ్ రన్నర్గా నిలిచారు. ప్రసిద్ధ షెఫ్లు వికాస్ ఖన్నా, రణబీర్, గరిమా అరోరా జడ్జిగా వివరించారు. రొయ్యలతో అషిక్ చేసిన క్రిప్సీ పారడైస్ అనే వంటకానికి రుచి చూసిన జడ్జ్ రణ్వీర్ బ్రార్ తన సంతకం కలిగిన కిచెన్ నైఫ్ బహుకరించడం విశేషం. హోటల్ రంగంలోనూ స్వయం ఉపాధికి ఈ పాకశాస్త్రం నేడు చాలా అవసరం ఉంది. మంచి షెఫ్లకు చాలా మంచి డిమాండ్ ఉంది. అదెలా అన్న తెల్లారి లేస్తే 3 పూటలా తినాలి కనుక వంట కేవలం ఆడవారి వ్యవహారం అనే భావన పోయి ఇక మీదైనా అబ్బాయిలకు తల్లులు కనీసం అవసరమైనంత వంట నేర్పడం మంచిది. ఇంకా బాగా నేర్చుకుంటే మరో మాస్టర్ చెఫ్ అవుతారేమో. ఏ ప్లేట్కు ఏ పదార్థం రాసి పెట్టిందో ఎవరు రుచి చూసుక ఉండకపోవచ్చు గనుక. అందుకే ఏ నైపుణ్యం మీలో ఉందో ఆ నైపుణ్యాన్ని కనిపెట్టి ఆ రంగంలో మీరు పైకి రావాలని ఆశిస్తూ మీలో ఉన్నటువంటి టాలెంట్ను బయటికి తీసి అది ఆచరణలో పెడితే ఖచ్చితంగా మీరు కూడా విజయం సాధిస్తారు. మరిన్ని వీడియోస్తోని మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మరియు వీడియో నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. మీ విలువైన సలహాలు సూచనలు మా కామెంట్ బాక్స్లో తెలియజేయగలని కోరుతున్నాము. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. And press the bell icon. Never miss an update.